అమ్మా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు టైం మార్నింగ్ 4:30 అయిందండి. నా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నిద్ర లేవగానే బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకుంటాను. మార్నింగ్ ఫస్ట్ మనం చేయాల్సిన పని అదేనండి. ఫస్ట్ బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసాము అనుకోండి, ఏదైనా కొంచెం నిద్రమంపు ఉన్నా కూడా అది కూడా పోతుంది కదా. అది ఇప్పుడు మనకి వాటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది కదండి. మనం అలా చల్లగా ఉండే వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకున్నాము అనుకోండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫేస్ కూడా కొంచెం గ్లో కూడా వస్తుంది కదా. నేనైతే బ్రష్ చేసేసుకొని ఇంకా ఫేస్ కూడా వాష్ చేసేసుకున్నాను. నైట్ పడుకునే ముందే కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నానండి. కాబట్టి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మనం కిచెన్లోకి వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏమి అంత ఎక్కువ పని కనిపించదు కదా. అంటే అంట్లన్నీ కూడా తోమేసుకుంటాం నైట్, అలాగే స్టవ్ కూడా నైటే క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూసినా కూడా. ఇప్పుడు హాల్ అలాగే కిచెన్ ఊడ్చేసేస్తానండి. మా పూజ రూము హాల్లో ఉంది కదా, కాబట్టి హాల్ అలాగే కిచెన్ ఊడ్చేసి ఇంకా స్నానం చేసి పూజ చేసుకుంటాను. మా మేట్ 7 తర్వాత వస్తారు. తను వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం కూడా తను ఊడ్చి తుడిచేసి వెళ్తారు. ఇప్పుడు టైం 5:30 అయిందండి. నా మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. నా పూజ ఫినిష్ అయ్యేసరికి యశు, శ్రేయు నిద్ర లేచి బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా చదవడం కూడా స్టార్ట్ చేశారు. శ్రేయుకు ఈ మంత్ 23 నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. యశుకు ఆల్రెడీ జాన్లోనే ఫినిష్ అయిపోయాయి. పిల్లలకైతే చిన్నప్పటి నుంచి హోంవర్క్లు చేయించడం కానీ చదివించడం ఇట్లాంటివన్నీ కూడా మా మీద ఎక్కువైతే ఏం డిపెండ్ అవ్వలేదండి. వాళ్ళే చదువుకోవడం అయితే నేర్చుకున్నారు. అంటే స్టార్టింగ్లో మాంటిసోరీ ఎల్కేజీ యూకేజీ వరకు అయితే కొంచెం దగ్గర కూర్చొని హోంవర్క్ చేయించడం ఇట్లాంటివి అయితే చేసేదాన్ని. తర్వాత నెమ్మదిగా వాళ్ళే చదువుకోవడం, హోంవర్క్ చేయడం ఇట్లాంటివి అయితే అలవాటు చేసుకున్నారు. కాబట్టి నాకైతే ఎప్పుడు ఇబ్బంది అయితే ఏమీ లేదండి. పిల్లల దగ్గరే కూర్చొని చదివించాలి, అలాగే వాళ్ళకి కరెక్ట్గా హోంవర్క్ చేస్తున్నారా లేదా ఇవన్నీ చూడాలని అయితే ఏమీ లేదు. మొత్తం అంతా ఫినిష్ చేసేసిన తర్వాత డైరీ సైన్ చేస్తాం కదా, ఆ టైంలో ఒకసారి చెక్ చేస్తాను అంతే, ఫినిష్ చేశారా లేదా హోంవర్క్ అని. అంతేకాని ఇంకా వాళ్ళతో దగ్గర కూర్చొని చదివించేదంతా ఏమీ లేదండి. వాళ్ళే చదువుకుంటారు. ఇప్పుడు టైం 6 అయింది. మా హస్బెండ్ అయితే క్లినిక్కి బయలుదేరారు. ఇప్పుడు మార్నింగ్ వెళ్తున్నారు. మళ్ళీ 7:30కి అయితే వచ్చేస్తారండి. 7:30కి వచ్చి మళ్ళీ పిల్లల్ని 8 స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా మళ్ళీ తను క్లినిక్కి అయితే వెళ్తారు. నైట్ పడుకునే ముందే నెక్స్ట్ డే పిల్లలకి లంచ్ బాక్స్లకి ఏమి ఇవ్వాలి అనేది ముందే నేను ప్లాన్ చేసేసుకొని దానికి తగ్గట్లుగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటానండి. దీనివల్ల మార్నింగ్ లేచిన వెంటనే మనకి టెన్షన్ అనేది ఉండదు. అలాగే ముందే మనం రెడీ చేసుకోవడం వల్ల మనకి మార్నింగ్ టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను చియా సీడ్స్తో ఒక హెల్త్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఫస్ట్ నేను వాటర్ని బాయిల్ చేసేస్తాను. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ చియా సీడ్స్ వేసి మిక్స్ చేసేసి 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత తీసుకుంటాను. చియా సీడ్స్ వల్ల మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అంటే డైజెషన్కి మంచిది, ఇంకా మన
బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా చియా సీడ్స్ యూస్ అవుతాయి. అలాగే మన హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా చియా సీడ్స్ చాలా బాగా యూస్ అవుతాయి. ఇలా హెల్త్ డ్రింక్గా తీసుకోవచ్చు, లేకపోతే సాలడ్స్లో కానీ ఇంకా మన ఫుడ్లో కూడా దీన్ని యాడ్ చేసేసుకొని మనం ఈ చియా సీడ్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో నేను మేథీ రైస్ చేస్తున్నానండి. ఈ మేథీ రైస్ చాలా హెల్దీ రెసిపీ, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మేథీ రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జీరా, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోస్ని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి టొమాటో అనేది మొత్తం కూడా బాగా మగ్గిపోవాలి, అంటే మొత్తం మ్యాష్ అయిపోవాలి. టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఈ పచ్చి బఠానీని కూడా మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి రావాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న మెంతి ఆకు వేసుకున్నాను. నేను ఒక మీడియం సైజ్ మెంతి కట్టని తీసుకున్నానండి. మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా కట్ చేసి వేసుకున్నాను. ఈ మెంతి ఆకుని ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నాను. కావాలి అంటే మనం బాస్మతి రైస్తో కూడా ఈ మేథీ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మనం ఈ రైస్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి నార్మల్ రైస్ అయితే. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ రకంగా మనకి బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనం ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాతనే మనం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి సాల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది సరిపోయిందా లేదా అనేది. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు ఈ రకంగా బాయిలింగ్ అయిన తర్వాతనే మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి తర్వాత వెంటనే విజిల్ కూడా పెట్టకూడదండి. మనకు పైన ప్రెషర్ అనేది రావాలి. ప్రెషర్ వచ్చిన తర్వాతనే మనం విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 3 విజిల్స్ రావాలండి. నార్మల్ రైస్ అయితే, బాస్మతి రైస్ అయితే సిమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. నాకు 3 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ పోయినా ఒక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం గీ వేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. గీ వేయటం వల్ల మేథీ రైస్లో చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇది మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేయటం వల్ల మనకు ఈ మసాలా మొత్తం కూడా రైస్కి పడుతుంది. మేథీ రైస్ రెడీ అయిపోయింది.
నేను పిల్లల లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. స్నాక్ టైం కోసం ఆరెంజెస్ ఇస్తున్నాను. అలాగే లంచ్ బ్రేక్లోకి మేథీ రైస్ని అయితే ఇచ్చాను. ఈ మేథీ రైస్కి కాంబినేషన్గా కర్డ్ కూడా ఇచ్చానండి. కర్డ్తో చాలా బాగుంటుంది. అలాగే బటర్ మిల్క్ కూడా నేను ప్రిపేర్ చేసేసాను. ఇదేనండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసింది. లంచ్ బాక్సెస్ అన్నీ కూడా నేను లంచ్ బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నాను. మా మేట్ కూడా వచ్చేసారు. తను ఇల్లు ఊడ్చేసి ఇంకా తుడిచేసి వెళ్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి నేను దోశ చేస్తున్నాను. ఈ దోశకి కాంబినేషన్ గా ఆనియన్ చట్నీ చేస్తున్నాను. ఈ ఆనియన్ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్ లోకి తీసుకోవచ్చు, అలాగే దోశ ఇడ్లీకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ ఆనియన్ చట్నీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఆనియన్ చట్నీ కోసం నేను ఒక 3 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టొమాటోస్ కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇందులో గార్లిక్ వచ్చి ఒక 10 to 12 తీసుకున్నానండి. ఒక 8 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఒక స్మాల్ లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను. రెడ్ చిల్లీస్ అనేది మన స్పైసీనెస్కి సరిపడినట్లుగా మనం వేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి మాడకూడదండి, మాడితే మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వచ్చి మన స్మాల్ సైజ్ ఆనియన్ దొరికితే అది వేసుకోండి, అది ఇంకా బాగుంటుంది స్మాల్ ఆనియన్ వేయడం వల్ల. నా దగ్గర స్మాల్ ఆనియన్ లేదు కాబట్టి నేను నార్మల్ పెద్ద సైజ్ ఆనియనే వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఈ ఆనియన్ అనేది కొంచెం మగ్గిపోవాలండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుంటున్నాను. టొమాటో కూడా మనం కొంచెం పండిన టొమాటో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే చింతపండు కూడా వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా మగ్గిపోవాలండి. అంటే ఆనియన్ అలాగే టొమాటో అంతా కూడా బాగా మగ్గిపోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes మనం ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి, ఆనియన్ టొమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం కూడా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాతనే మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయిపోయిందండి. నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. వాటర్ ఏది యాడ్ చేయకూడదు, ఇలానే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చట్నీని తాలింపులో వేసుకోవాలి. నేను సేమ్ ప్యాన్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీ అయితే వేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను చట్నీ వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం రెడ్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే కలర్ అనేది ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మా పిల్లలు తినరండి, అందుకని నేను కొంచెం తక్కువే వేసుకున్నాను.
ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంతేకాకుండా ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకి మొత్తం కూడా రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ ఆనియన్ చట్నీ దోశ, ఇడ్లీకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. అలాగే రైస్లో కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నైట్ నేను ఇడ్లీ బ్యాటర్ అయితే గ్రైండర్లో వేసి పెట్టేశానండి. మార్నింగ్ కల్లా నాకు బాగా పులిసిపోయింది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా కాబట్టి తొందరగా పిండి అయితే పులుస్తుంది. సాల్ట్ ఏది యాడ్ చేయలేదండి. సాల్ట్ యాడ్ చేసామంటే మనం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోలేము. కాబట్టి ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడే మనం సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాము. ఈ బ్యాటర్తో మనం ఇడ్లీలు చేసుకోవచ్చు, దోశలు, పడ్డు, ఊతప్పం, ఇంకా బోండా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇడ్లీ అయితే సేమ్ కన్సిస్టెన్సీ అలానే మనం వేసుకోవచ్చు. ఇంకా దోశకైతే కొంచెం వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను దోశలు వేసుకుంటున్నాను. నేను కొంచెం పిండిలో వాటర్ని మిక్స్ చేసేసుకొని సాల్ట్ అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. దోశ పిండిలో జీరా వేసి మనం దోశలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే జీరా మనకి ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ టేస్ట్కే కాదండి, డైజెషన్కి కూడా చాలా మంచిది. దోశ వేసిన వెంటనే ఆయిల్ వేయకుండా దోశ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసి టర్న్ చేసేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. దోశ ఒక సైడ్ మనకి ఫ్రై అయిపోయిందండి. సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసేసుకున్నాను. సెకండ్ సైడ్ కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి ఇంకొక దోశ కూడా వేసేసుకుంటాను. ఒకసారి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము అనుకోండి, ఆ వీక్ మొత్తానికి కూడా మనం డిఫరెంట్గా అన్నీ చేసేసుకోవచ్చు. అంటే ఒకరోజు దోశ చేసుకోవచ్చు, ఒకరోజు ఇడ్లీ చేసుకోవచ్చు, ఒకరోజు పడ్డు చేసుకోవచ్చు, ఇంకొక రోజు ఊతప్పం, ఇంకొక రోజు బోండా, ఇలా వీక్ మొత్తం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బ్యాటర్ ఎక్కువ చేసి పెట్టుకుంటే. నేను సెకండ్ దోశ కూడా వేస్తున్నాను. ఇంకా దీనిపైన మనం చట్నీ పొడి ఇవన్నీ కూడా స్ప్రింకిల్ చేసేసుకొని మసాలా అంతా వేసేసుకుంటే మనకి మసాలా దోశ కూడా రెడీ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు పిల్లలకు స్కూల్ టైం అవుతుంది కదా కాబట్టి నేను నార్మల్ ప్లెయిన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మిగిలిన దోశలు కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఇదేనండి ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్, దోశ విత్ ఆనియన్ చట్నీ. ఆనియన్ చట్నీ అయితే సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైం 7:45 అయింది. మా హస్బెండ్ అలాగే పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారండి. ఇక నేను కాఫీ కూడా ప్రిపేర్ చేసేసాను. పిల్లలు స్కూల్కి కూడా రెడీ అయ్యారు. ఫస్ట్ నేను ఇప్పుడు కాఫీ తాగేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేసుకుంటాను. నార్మల్గా పిల్లలు ఎక్కువగా కర్డ్ రైసే తినేసి వెళ్తారు స్కూల్కి. ఎప్పుడైనా నేను ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి. ఇడ్లీ కానీ, దోశ లేకపోతే పడ్డు, ఇట్లా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను అంతే. ఎక్కువైతే మేము మార్నింగ్ ఫ్రూట్సే తింటామండి. పిల్లలైతే కర్డ్ రైస్ తినేసి వెళ్తారు. నిన్న బ్యాటర్ ప్రిపేర్ చేశాను కదా, ఇడ్లీ బ్యాటర్. ఈరోజు ఫ్రెష్గా అది మొత్తం కూడా బాగా పులిసింది కాబట్టి నాకు దోశ వేయాలనిపించి ఫాస్ట్గా దోశలు అయితే వేసేసి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈరోజు శ్రేయు స్కూల్లో సరస్వతి పూజ ఉందండి. కాబట్టి శ్రేయు యూనిఫామ్ అయితే లేదు ఈరోజు. నార్మల్ డ్రెస్లోనే స్కూల్కి అయితే వెళ్తున్నాడు. అసలు డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో కదండి. అసలు ఈ ఇయర్ అయితే ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో. మాకైతే లాస్ట్ మంత్ అంతకుముందు వెళ్ళి శ్రేయుకి
యూనిఫామ్స్ అన్నీ కూడా తీసుకొచ్చినట్లే అనిపిస్తూ ఉంది. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా చూడండి, అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మీ పిల్లలకి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయా? పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అప్పుడే సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కదా. ఇక ఒక 2 మంత్స్ అయితే మనం హ్యాపీగా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా. అంటే పొద్దున ఇలా హడావిడి పడే అవసరం లేకుండా కొంచెం 2 మంత్స్ బాగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా మీరు సమ్మర్లో ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, అలాగే పిల్లల్ని ఇంకా ఎక్కడైనా సమ్మర్ క్యాంప్స్కి ఇట్లాంటి వాటిలో జాయిన్ చేయాలనుకుంటున్నారా, మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా నా కమెంట్స్లో షేర్ చేసుకోండి. పిల్లలైతే స్కూల్కి బయలుదేరారు. ఇప్పుడు టైం 8:10 అయిందండి. మా హస్బెండ్ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా తను క్లినిక్కి వెళ్ళిపోతారు. మన లేడీస్ ఏదో ఒక విషయానికి స్ట్రెస్ అవుతూనే ఉంటాం కదండి. పైకి కనిపించకపోయినా లోపల ఏదో ఒక చిన్న చిన్న విషయాలు కూడా మనం స్ట్రెస్ అవుతూనే ఉంటాం కదా. అలా స్ట్రెస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇలా కొంచెం చిన్న చిన్న మొక్కలన్నీ పెట్టుకున్నాము అనుకోండి, వాటిని చూస్తూ ఉంటే మన స్ట్రెస్ అంతా పోతుంది. కొంచెం మనం కూడా రిలాక్స్ అయిపోతాం కదా. ఇంట్లో ప్లేస్ లేకపోయినా కూడా అంటే బాల్కనీలు ఇట్లా లేకపోయినా కూడా ఇండోర్ ప్లాంట్స్ అయినా వేసుకొని కొంచెం ఆ మొక్కలతో మనం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన స్ట్రెస్ అనేది కూడా పోతుంది. ఇప్పుడు టైం 8:40 అయిందండి. నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కలదోస చేస్తున్నాను. ఇక్కడ బెంగుళూరులో అయితే చాలా ఫేమస్ అండి. అంటే పిండిని మొత్తం స్ప్రెడ్ చేయకుండా ఇలా మందంగా వేసుకుంటారు. మనకిక్కడ హోల్స్‌లా కనిపిస్తుంది చూడండి. ఇలా హోల్స్‌లాగా వస్తుంది. ఎంత స్పంజీగా ఉంటుందోనండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇవి ఒక 2, 3 దోసలు తింటే చాలు మన పొట్ట ఫుల్ అయిపోతుంది. దీనికి ఇక్కడైతే వెజ్ కుర్మాని సర్వ్ చేస్తారు. వెజ్ కుర్మాతో అయితే సూపర్ కాంబినేషన్ అండి. కాకపోతే పొద్దున్నే వెజ్ కుర్మా చేయలేం గదా. అందుకని చెప్పి మార్నింగ్ ఆనియన్ చట్నీ చేశాను గదండీ. ఆనియన్ చట్నీతో ఈ కల్ దోసనైతే నేను సర్వ్ చేసేసుకుంటాను. ఇంకొక దోస కూడా ప్రిపేర్ చేసేస్తాను. మా హస్బెండ్‌కి అయితే ఇది చాలా ఫేవరెట్ అండి. తనకు చాలా ఇష్టం కల్ దోస. ఇంక ఈవినింగ్ ట్రై చేస్తాను తన కోసం ప్రిపేర్ చేయడానికి విత్ వెజ్ కుర్మాతో. సెకండ్ దోస కూడా ఫినిష్ అయింది. ఇదేనండి ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ కల్ దోస విత్ ఆనియన్ చట్నీ. మాస్టర్ షెఫ్‌ని చూస్తూ నా బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ఎంజాయ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.